ప్రపంచము మూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మనం ఈ యొక్క జూలై మాసం నందు అంత్యకాల సంకేతాలు ఎండ్ టైమ్ సైన్స్ అన్నటువంటి శీర్షికన అనేక ఆత్మీయ సంగతులు ప్రతిదినం కూడా ధ్యానిస్తూ ఉన్నాము. అందులో భాగంగా నేటి దినమందు మన యొక్క అంశము నోవాహు మరియు లోతు దినాలు, డేస్ ఆఫ్ నోవా అండ్ లాట్. మరి దీని కొరకై మన దగ్గర బైబిల్స్ ఉన్నాయడలా లూకాసు వార్త 17వ అధ్యాయము 26 నుంచి 30వ వచనం దాకా చదువుకుందామండి. నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు నుండిరి. అంతలో జల ప్రళయము వచ్చి వారిని అందరినీ నాశనం చేసెను. మరి 29:30లో లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాడుచు ఇండ్లు కట్టుచు నుండిరి. మరి ఇక్కడ యేసు ప్రభు తన యొక్క తిరిగి రావటంతో మరి నోవాహు మరియు లోతు దినాల మధ్య ఉన్నటువంటి ఒక ప్యారలల్, ఒక సమాంతరాన్ని గీయటం అనేటటువంటిది మనం చూస్తున్నాం. ప్రియుల పోలిక. Jesus draws a parallel between the days of Noah and Lot with his return. యేసు ప్రభు రాకడకు ముందు లోతు మరియు నోవాహు దినాలలో ఏ రీతిగా ప్రజలు ఉంటున్నారు, అదే రీతిగా హిస్టరీ ఇస్ గోయింగ్ టు రిపీట్. అదే రీతిగా మరి ప్రభు వారు మరలా యేసు ప్రభు రాక ముందు మరి ఈ రీతిగా జనాలు మరి ఉంటారు అన్నటువంటిది మనం చూస్తున్నాం. ప్రియులారా, మరి నైతిక క్షీణత మరియు ఉదాసీనతకు వ్యతిరేకంగా హెచ్చరిక. ప్రియులారా, a warning against moral decay and apathy. That's what ప్రియులారా మనము మరి గమనించవలసినటువంటిది. నైతిక క్షీణత అనేటటువంటిది, ఆ మోరల్ వాల్యూస్ పోవటము, ఆ యొక్క నైతికంగా మరి నీతి న్యాయాలతో జీవించటం అనేటటువంటిది కనపడకపోవటం, మరి అంతా కూడా ఆత్మీయతకు, దేవునికి మరి ఆ దేవుని యొక్క కార్యములు అంటే వాటన్నిటికి కూడా అయిష్టత, అపతి, ద్వేషము, లేకపోతే ఉదాసీనత అని కూడా మనము అనుకోవచ్చు ప్రియుల. కాబట్టి ఇక్కడ లూకాసు వార్త మరి యొక్క సందర్భం ప్రియుల, లూకా 17 మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో మొట్టమొదటిగా నోవాహు దినాలు. మరి నోవాహు దినాలలో మనం చూస్తే ప్రజలు తినుచు త్రాగుచు మరి వారు పెళ్లి చేసుకోవటం అనేటటువంటిది మనం చూస్తున్నాం. పిల్లలు, నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు నుండిరి. దే వర్ బిజీ ప్రియులారా, ఈటింగ్, డ్రింకింగ్. మరి ఆ యొక్క పెళ్లి అనమాట అండి, అదే ప్రాముఖ్యత వారిలో. ఇట్ ఈస్ ఆఫ్ కోర్స్ ఇంపార్టెంట్, బట్ దే వర్ బిజీ ఇన్ దట్. దే ఆర్ సమ్ థింగ్స్ దట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మొదట నా రాజ్యమును నా నీతిని వెదకండి ప్రభు వారు చెప్తున్నాడు. అప్పుడు సమస్తము దొరకదు. మనం దేవునిలో ఉంటే, దేవుని పనిలో ఉంటే ప్రియులారా, మరి మనకు జీవిత భాగస్వామి అవసరము. లైఫ్ పార్ట్నర్ ఈజ్ నీడెడ్. మరి బైబిల్ చెప్తుంది, మనం నరుడు ఒంటరిగా ఉండటము మరి దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. 2 ఈజ్ బెటర్ దాన్ 1. కాబట్టి
ప్రభువారు యొక్క దృష్టిలో ఆ యొక్క కుటుంబ వ్యవస్థ అనేటటువంటి డివైన్ మ్యారేజ్, ఆ యొక్క ఇన్స్టిట్యూషన్, అది దేవుని యొక్క సంకల్పం ప్రకారం, ప్రణాళిక ప్రకారం అది జరుగుతుంది. కానీ ఇక్కడ చూస్తే వాడు పెళ్లికి ఉచ్చుచు మరి ఆ రీతిగా పిల్లారా తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వబడుచు నుండిరి అని చెప్పి మనము గమనిస్తుంటున్నాం పిల్లారా. కాబట్టి ఆ లోతు దినాల్లో చూస్తే అక్కడ కూడా ప్రజలు తినుచు, మరి లోతు దినాల్లో చూస్తే అక్కడ కూడా జనులు తినుచు త్రాగుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. దేవర్ బిజీ ఇన్ దీస్ థింగ్స్ పిల్లారా. ఇట్లాగా మరి నోవాహు దినాలలో మనం గమనించేటటువంటిది ఏంటంటే నైతిక ఉదాసీనత, మోరల్ ఇండిఫరెన్స్. ఆదికాండం 6 అధ్యాయం 5వ వచనంలో చూస్తే దుష్టత్వము ఎంత గొప్పగా మరి మారిందో మరి ప్రభు చూశాడు ప్రియులారు. ద లార్డ్ సా హౌ గ్రేట్ ద వికెడ్నెస్ హ్యాడ్ బికమ్. ఎంతగా దుష్టత్వం ప్రియులారు. అన్నీ కూడా పాపం, అపవిత్రత, ఆ క్రైమ్ రేట్ హ్యాస్ ఇంక్రీస్డ్. మరి మోసము, కుట్ర, దగ, పగ, కలహములు, వైరములు. These are the things we see in the present day society, dear friends. Kabati, God saw how great the wickedness. కాబట్టి ప్రభు అన్ని కూడా చూస్తున్నాడు, అందరిని కూడా గమనిస్తూ ఉంటున్నాడు. మరి దైవిక తీర్పు, డివైన్ జడ్జిమెంట్ ప్రియులారు. మరి నోవాహు 120 సంవత్సరాలు బోధించాడు ప్రియులారు. తన దేవుడు ఆ దినాలలో మరి ఆయనను ఒక మెసెంజర్గా నోవాహు దేవునికి భయపడి ఉండని చెప్పి మనం చూస్తున్నాం. హి ఫియర్డ్ గాడ్. మరి ఎంతగా దేవుడు చెప్పినటువంటి రీతిగా బోధిస్తున్నాడు. ఈ దినాలలో కూడా మరి దేవుడు నాకు ఈ సంవత్సరము మరి ప్రతి దినము కూడా ఈ యొక్క వాక్యాన్ని బోధించు అని చెప్పి ఉంటున్నాడు. అందుచేత పిల్లల దేవుని యొక్క వాక్యం ధ్యానించి ఇటు రీతిగా మెసేజెస్ సిద్ధపరిచి అది రికార్డ్ చేసి రీతిగా మరి ప్రపంచం నలుమూలంలో ఉన్నటువంటి తెలుగు వారికి మరి బోధించడానికి ఆ షార్ట్ సెర్మన్స్ షేర్ చేయటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఆ దినాలలో నోవాహు పిల్లల 120 సంవత్సరాలు బోధించాడంట. కానీ అతని కుటుంబం మాత్రమే మరి నమ్మటం అనేటువంటి చూస్తున్నాం. Noah preached for 120 years. Only his family believed ప్రియులారా. తన యొక్క కుటుంబం మాత్రమే ప్రియులారా. కాబట్టి ఈ రీతిగా దేవుని యొక్క తీర్పును చూస్తున్నాం. అదే రీతిగా లోతు దినాలను ఒకసారి మనం గమనించినట్లయితే అక్కడ అనైతికత, ఇమ్మొరాలిటీ ప్రియులారా. ఆ యొక్క సోదమ కుమార పట్టణాల్లో లైంగిక అనైతికత మరియు హింసతో గుర్తించబడింది ప్రియులారా. మార్క్డ్ బై సెక్సువల్ ఇమ్మొరాలిటీ అండ్ వయలెన్స్. మరి ఆదికాండం 19 అధ్యాయంలో మనం దాన్ని గమనిస్తూ ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి మార్క్డ్ బై సెక్సువల్ ఇమ్మొరాలిటీ, లైంగిక అనైతికత. ఒక అన్న చెల్లి అని కానీ, లేకపోతే తల్లి అని కానీ, లేకపోతే అవన్నీ కూడా ఏం తారతమ్యం లేకుండా దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ సో మెనీ సెక్సువల్ థింగ్స్, యాక్ట్స్. మరి వయలెన్స్, హింస ప్రియులారా. మరి లోతు దినాలలో ఎంతో అది పెరిగిపోయి ఉంటున్నది. మరి అంతేకాకుండా అక్కడ ఇమ్మీడియట్ జడ్జిమెంట్, తక్షణ తీర్పును మనం గమనిస్తుంటున్నాం ప్రియులారా. విధ్వంసం వేగంగా జరిగింది. పాపానికి దేవుని తీవ్రమైన ప్రతిస్పందనను మనం ప్రదర్శించడం గమనిస్తున్నాం ప్రియులారా. Destruction was swift, demonstrating God's serious response to sin. పాపంలో అంతే ఉన్నప్పుడు ప్రియులారా, పాపం పరిపక్వమై మరణానికి దారితీస్తుంది. పాపానికి శిక్ష. మరి పాపం నాకు దేవుడి ప్రియులారా ఈ వోంట్ టాలరేట్ పిల్లలు. మనం దేవుని యొక్క వాక్యం తెలిసి
ఇంకా అవిధేయంగా, అక్రమంగా మరి దేవునికి లోబడి ఉండకుండా ఉన్నట్లయితే దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క ఆ, ఆ, మరి ఉగ్రత, కోపం మనం చూడగలం ప్రియులారా. సో వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. కాబట్టి ఈ దినం ఏ రీతిగా మనం దీనిని మరి అప్లై చేసుకోవటం, మరి స్పిరిచువల్ అపతి ప్రియులారా, ఆధ్యాత్మిక ఉదాసీనత. చాలా మంది ప్రియులారా మరి దైవిక హెచ్చరికల కంటే ఆ యొక్క ఆ, భూ సంబంధమైనటువంటి ఆనందాలకే ప్రాధాన్యత ఇవ్వటం. మెనీ ప్రియోరిటైజ్ ఎర్త్లీ ప్లెజర్స్ ఓవర్ డివైన్ వార్నింగ్స్. ప్రియులారా, ఈ దినాలలో మనకి ఇటువంటి దైవికమైనటువంటి హెచ్చరికలు వస్తున్నాయి. మరి వాటిని మనం లోబడుతున్నామా, విధేయత చూపిస్తున్నామా ప్రియులారా? మనం లోబడినప్పుడు వీఆర్ గోయింగ్ టు సీ సో మెనీ బ్లెస్సింగ్స్. ఆర్ ఎల్స్ చాలా మంది కూడా ఇహలోకపరమైనటువంటి లోక సంబంధమైనటువంటి మోషే యొక్క జీవితం చూసినప్పుడు అల్పకాల పాప భోగములను ఆశ్రయించటం కంటే క్రీస్తు కొరకు శ్రమ పడుటకు యోచించను చెప్పి హేబ్రీ మరి 11 అధ్యాయంలో మనం చూస్తాం ప్రియులారా. అలాగనే మరి సువార్త యొక్క అత్యవసరత మరి ఈ దినాలలో ప్రియులారా మనం ఎప్పుడు లేనంతగా అర్జెన్సీ ఆఫ్ ద గాస్పల్. నోవాహు లాగా ప్రియులారా మనం కూడా ఈ యొక్క ఇంపెండింగ్ జడ్జిమెంట్ గురించి, వార్నింగ్స్ గురించి, రాబోయే దినాల్లో జరగబోయేటటువంటి యొక్క తీర్పు గురించి మనము ఇతరులకు చెప్పవలసినటువంటి వారు అంటున్నాం. లైక్ నోవా వి మస్ట్ వార్న్ అదర్స్ ఆఫ్ జడ్జిమెంట్. మరి ఈ యొక్క సందేశం యొక్క ప్రాముఖ్యత ప్రియులారా, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద మెసేజ్, ఆ యొక్క సిద్ధంగా ఉండవలసిన హెచ్చరిక మనకు ఇవ్వబడుతుంది. వార్నింగ్ టు బి ప్రిపేర్డ్. ప్రియులారా మనం అందరం కూడా ప్రియులారా ఆధ్యాత్మిక మరి అప్రమత్తత అవసరము, మెలకువత, సిద్ధపాటుతనము, నీడ్ ఫర్ స్పిరిచువల్ విజిలెన్స్. ప్రియులారా ఎంతగా సిద్ధంగా ఉండవలసినటువంటి వారమే ఉంటున్నారు. బీ ప్రిపేర్డ్ అని చెప్తున్నారు. ఆ బుద్ధి గల కన్యకలు అయితే సిద్ధపడ్డారు. వారి యొక్క దివిటీల్లో నూనె ఏమంటున్నది, వారు వెలిగింపబడి ఉంటున్నారు. వారు ఆ యేసు ప్రభు వచ్చినప్పుడు ప్రియులారా దే రెడీ టు గో ఇన్ సైడ్. కానీ బుద్ధి లేనటువంటి వారు అయ్యో వారి యొక్క దివిటీలో నూనె లేదు కాబట్టి ఆ యొక్క దివిటీలు వెలిగింపబడలేదు. అయ్యో ఈ దినాలలో ప్రభు వారు అంతా కూడా చేయవలసినంత చేసి ఉంటున్నాడు, రక్షణ ఇచ్చి ఉంటున్నాడు. కాబట్టి మనము ప్రియులారా ఈ యొక్క వార్నింగ్ ప్రియులారా మరి ఏ సమయంలో అయినా ప్రభు వారు రావస్తాడు. కాబట్టి వీ నీడ్ టు బి అలర్ట్, వీ నీడ్ టు బి అవేర్ ఆఫ్ దిస్ అండ్ వీ నీడ్ టు షేర్ దిస్ గుడ్ న్యూస్ టు అదర్స్ ప్రియులారా. మరి రెండవదిగా తీర్పులో నిరీక్షణ, హోప్ ఇన్ జడ్జిమెంట్. మరి నోవాహు మరియు లోతు విడుదల చేయబడ్డారు. ఇది దేవుని కృపను వివరిస్తుంది ప్రియులారా. ఆ దినాల్లో ప్రియులారా ఎలాగో నోవాహు, లోతు ఆ భయంకరమైనటువంటి ఆ దానిలో నుంచి వారు విడిపింపబడ్డారు. నోవా అండ్ లాట్ వర్ డెలివర్డ్, ఇలస్ట్రేటింగ్ గాడ్స్ గ్రేస్. దేవుని యొక్క కృప ప్రియులారా. నా కృప నీకు చాలును అంటున్నారు. ఈ దినాలలో కూడా ప్రియులారా ఆ యొక్క కృప ఎంతగానో ప్రియులారా మరి అవైలబుల్గా ఉంటున్నది. దిస్ ఈస్ ద రైట్ టైం. ఇంకా మనం కృపకాలంలో ఉంటున్నాము. ఇంకా మరి ఆ దినాలలో అయితే నోవా, లోతులు వారు మరి రక్షింపబడ్డారు, విడిపింపబడ్డారు, విడుదల చేయబడ్డారు. మరి ఈ దినాలలో కూడా మనం కూడా ఆ యొక్క రక్షణ నావలో ఉండటం కోసం, ఆ రక్షణ నావల్లోనే మనకు భద్రత, క్షేమం, కాపుదల మరి సంతోషము, సమాధానం ఉంటున్నది. కాబట్టి లెట్స్ బి అవేర్ ఆఫ్ దట్, అలర్ట్ ప్రియులారా. మరి ఈ యొక్క గ్రీకు పదములో ఇది మరి రోజులు అన్నటువంటిది డేస్ ప్రియులారా. అది నైతిక ఆధ్యాత్మిక పరిస్థితులతో గుర్తించబడినటువంటి కాలము ప్రియులారా. ఏ పీరియడ్ మార్క్డ్ బై మోరల్ స్పిరిచువల్ కండిషన్స్. కాబట్టి అది మనం తెలుసుకోవాలి. మరి సన్ ఆఫ్ మ్యాన్, మనుష్య కుమారుడు మరి తీర్పులో యేసు అధికారాన్ని సూచిస్తుంది ప్రియులారా. ఇండికేట్స్ జీసస్ అథారిటీ ఇన్ జడ్జిమెంట్.
కాబట్టి ఈ రీతిగా మరి ఇక్కడ మరి మత్తయి సువార్త 24 కొన్ని ఇతర లేఖనాల్లో కూడా మనకు ఇటువంటి మంచి ఉదాహరణలు కనపడుతుంటున్నాయి. మత్తయి సువార్త 24 37 నుంచి 39లో కూడా జల ప్రళయానికి ముందు మరి ఉదాసీనత, ఇండిఫరెన్స్ బిఫోర్ ద ఫ్లడ్. ఆ యొక్క ఫ్లడ్ జలప్రళయానికి ముందు వారు ఆ, తినచ్చు, త్రాగొచ్చు, ఆ రీతిగా ఇండ్లు కట్టుకోవచ్చు, పెళ్లికి ఇవ్వబడచ్చు. మరి అటువంటి వాటిలో ఉన్నటువంటి రీతిగా ప్రియులారు. మరి మత్తయి 27 మరి ఆ ప్రాంతంలో యేసు ప్రభువారు చెప్పటం మనకు జరుగుతుంది. మరి 2వ పేతురు 2వ అధ్యాయం 6 నుంచి 9 కూడా మరి భక్తిహీనుల నాశనం మరియు నీతిమంతుల రక్షణ గురించి అక్కడ రాయబడి ఉంటుంది. డిస్ట్రక్షన్ ఆఫ్ ద అన్గాడ్లీ అండ్ రెస్క్యూ ఆఫ్ ద రైచస్. నీతిగా ఉండేటటువంటి వారు పిల్లలు ఎంతగా రక్షింపబడతారు. మరి ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి వారు, క్రీస్తుని రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించినటువంటి వారికి ఎంత మరి ఆ క్షేమం అనేటటువంటిదో మరి ఆ 2వ పేతురు 2వ అధ్యాయం 6 నుంచి 9 దాకా కూడా మరి ఉంటున్నది ప్రియులారా. కాబట్టి నోవాహు మరియు లోతు దినాలు మరి దేవుణ్ణి విస్మరించటం వల్ల కలిగేటటువంటి పరిమాణాలను మనకు గుర్తు చేస్తున్నారు ప్రియులారా. లోతు దినాలు నోవాహు దినములలో జరిగినట్లే మనుష్య కుమారుని దినములలో కూడా జరుగును. లోతు దినాల్లో జరిగినట్లుగానే మనిషి కుమారుని దినాలలో కూడా జరుగును. డేస్ ఆఫ్ నోవా అండ్ లాట్ రిమైండ్ us of the consequences of ignoring God. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నిద్దాము. మరి సువార్తను పంచుకోవటంలో మన సంసిద్ధత మరియు ఆవశ్యకతను ప్రతిబింబించవలసిన అవసరత ఉంటున్నది. సువార్తను పంచుకోవటం, రిఫ్లెక్ట్ ఆన్ అవర్ రెడీనెస్ అండ్ అర్జెన్సీ ఇన్ షేరింగ్ ద గాస్పల్. మనం ఇతరులకు ప్రియులారా తెలియజేస్తున్నాం ఈ యొక్క మంచి సువార్తను. ఇంకా ప్రభువును తెలియనటువంటి వారు, చీకట్లో ఉన్నటువంటి వారు, ఇంకా అంధకారంలో ఉన్నటువంటి వారు, రక్షణ పొందకుండా ఉన్నటువంటి వారు, క్రీస్తు యొక్క ఉద్దేశం తెలియకుండా ఉన్నటువంటి వారు 2000 సంవత్సరంలో అయినా కూడా స్టిల్ లివింగ్ ఇన్ వరల్డ్లీనెస్, లేకపోతే క్రీస్తు లేకుండా ఉన్నటువంటి వారికి మనము చెప్పవలసినటువంటి బాధ్యత ఎంతైనా ఉంటున్నది పిల్లలు. కాబట్టి నేటి మన యొక్క సమాజంలో ఈ యొక్క ఆధ్యాత్మిక ఉదాసీనత యొక్క సంకేతాలు ఏంటి? Let us examine what are the signs of spiritual apathy in our society today. ఒకసారి దిస్ ఇస్ ద టైమ్ టు రిఫ్లెక్ట్ ఆన్ పిల్లలు. ఆధ్యాత్మిక ఉదాసీనత, స్పిరిచువల్ అపతి గురించి, అంతేకాకుండా క్రీస్తు తిరిగి రావటానికి మరి మనము మరి ఇతరులను ఏ రీతిగా చురుకుగా సిద్ధం చేసుకోవచ్చు. హౌ కెన్ వి యాక్టివ్లీ ప్రిపేర్ అవర్ సెల్స్ అండ్ అదర్స్ ఫర్ క్రైస్ట్ రిటర్న్. యేసు ప్రభు రెండో రాకడకు పిల్లలు చెప్పవలసినటువంటి అవసరం. అందుచేతనే ఈ దినాలలో ప్రియుల ప్రతి దినం కూడా ఈ నెలంతా కూడా మరి అండ్ సైన్స్ మరి క్రీస్తు ప్రభు రాకడకు ముందు, రెండవ రాకడకు ముందు ఆ యొక్క అంత్యకాల సంకేతాలు అన్నటువంటి శీర్షికన ఈ నెలంతా కూడా ప్రియులారా అనేక విధమైనటువంటి హెచ్చరికలు, ప్రవచనాలు, వార్నింగ్స్, గద్దింపులు తెలియజేయటం అనేటటువంటిది జరుగుతుంది ప్రియులారా. నోవాహు మరియు లోతు దినాల నుండి వచ్చిన హెచ్చరికలను గమనించటము మరి ఎందుకు ముఖ్యమనేది కూడా మనం తెలుసుకోవాలి. వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ టు హీడ్ ద వార్నింగ్స్ ఫ్రమ్ ద డేస్ ఆఫ్ నోవా అండ్ లాట్? ప్రియులారా, మనం పరీక్షించుకొని మనల్ని మనం సిద్ధంగా ఉంటూ అనేకులను కూడా సిద్ధపరచడానికి దేవుడు మనకు సహాయం చేయను కాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, గొప్ప నాయన యొక్క వాక్యం ద్వారా తండ్రి యేసు ప్రభు వారు చెప్పినటువంటి రీతిగా తండ్రి నోవాహు దినాలు, లోతు దినాలను తండ్రి గుర్తు చేస్తున్నారు తండ్రి. ఆ దినాల్లో జరిగినట్లుగానే జరగబోతుంది. మరి ప్రభు మేము సిద్ధపడటానికి సహాయం చేయండి ప్రభు. గొర్రె పిల్ల వివాహ ఉత్సవం తండ్రి 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 వచ్చి ఉన్నది.
మరి సిద్ధంగా కండి అని చెప్పి ప్రభు మరి ఆ పాటలో మేము వింటుంటాం ప్రభు, పాడుతుంటాం. తండ్రి ఆ రీతిగా మేము సిద్ధం పడటానికి సహాయం చేయండి. మేము తండ్రి ఈ యొక్క తండ్రి లోకంలో నీతిమంతులుగా జీవిస్తూ ప్రభు యేసు ప్రభు యొక్క రాకడను ఆ తండ్రి ఆ యొక్క దాన్ని ఆ నిరీక్షణను తండ్రి ఇతరులతో పంచుకోవటానికి సహాయం చేయండి. ఎంతమంది ప్రభు అస్వస్థత గురి అయి ఉంటున్నారు, యేసు నామములో తండ్రి వారికి స్వస్థత దయచేయండి ప్రభు. ప్రతి అవయవను కండరమును తండ్రి తండ్రి దర్శించండి ప్రభు. గొప్ప నాయన ఎంతమంది ఆ లైఫ్ అండ్ డెత్ వాటి మధ్య స్ట్రగుల్ అవుతున్నారో ప్రభు, ప్రేమగల నాయన తండ్రి తండ్రి మీరే సహాయం చేసి కరుణించి కృప చూపించండి ప్రభు. We praise you, we adore you, worship you, O Master. ఓ గొప్ప నాయన ప్రేమగల దేవ తండ్రి తండ్రి నమ్మకమైనటువంటి దేవుడు తండ్రి ఎంతమంది ప్రభు మరి ఎవరి బిడ్డలు ప్రభు వారి యొక్క వాళ్ళ విషయం తండ్రి ఎదురు చూస్తున్నారు, వారికి కూడా సాటైన సకాలు దయచేయండి. ఆత్మీయ దాహంతో ఉన్నటువంటి వారికి ప్రభు వారి యొక్క నీతి కొరకు ఆకలి దప్పులు కల వారు ధన్యులని వాక్యం చెప్తున్నారు. ఎక్కువగా మీ వాక్యం ద్వారా బలపడటానికి సహాయం చేయండి తండ్రి తండ్రి మీరే తండ్రి ఇతర దేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.